ఫీజు కట్టకపోతే నా కూతురు చదువు ఆగిపోతుందమ్మా. ఎప్పుడూ లేనిది మన ఏరియాలో కొత్తగా దొంగలు పట్టవేంటి? ఆ? మీ కోడలు గారు కార్పొరేటర్ అయిన పుణ్యం. ఇదిగో, నువ్వు కార్పొరేటర్ అయ్యావో లేదో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఇంకా నువ్వే కార్పొరేటర్ గా ఉంటే ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయో. ప్రస్తుతానికైతే డబ్బు నగలే పోయాయి, రేపు మా ప్రాణాలే పోవచ్చేమో. ఏమ్మా? కాబట్టి నువ్వు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసేయాలి. మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి ఈసారి సమర్థుడైన నా అల్లుణ్ణి కార్పొరేటర్ గా ఎన్నుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మనకు కావాల్సింది నాయకత్వంలో మార్పు కాదమ్మా, రక్షణ కావాలి. పోయిన డబ్బులు నగలు రికవరీ కావాలి. ఆగండమ్మా, ఆగండి ఆగండి. ఇదిగో, మీరు హ్యాపీగా ఉండాలంటే మార్పు కావాలి. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. మా అల్లుడు వస్తేనే మీకు రక్షణ ఉంటుంది. ఈ క్రాంతి కార్పొరేటర్ గా పనికి రాదు. మనం కార్పొరేటర్ ని మార్చేసుకుందాం. మార్చుకుందాం అని చెప్పి తెగ ఎగిరిపడుతున్నావు. అధికారం మారితే అరచకాలు ఆగిపోతాయా? ఖచ్చితంగా ఆగిపోతాయి క్రాంతి. నా అల్లుడు కార్పొరేటర్ అయితే దొంగ చేతికి అధికారం ఇచ్చినట్టు ఉంటుంది. అరాచకాల్ని అడ్రస్ లేకుండా చేస్తాడు. దొంగ అనేవాడు కనపడకుండా చేస్తాడు. ప్రజలందరూ సుఖంగా స్వేచ్ఛగా బతికేలా చేస్తాడు. ఎలక్షన్ టైంలో నేను చెప్పింది అది, ఇప్పుడు చేసేది కూడా అది. ఏం చేశావు? వీళ్ళకొచ్చిన కష్టాల్ని చెప్పుకొని లబోదిబోమంటుంటే ఇంట్లో కూర్చొని పెద్ద డైలాగులు చెప్తున్నావు. క్రాంతి మాటలు చెప్పే రకం కాదు, చేతలతో చేసి చూపించే రకం. మీకొచ్చిన కష్టాన్ని నా కష్టంగా భావిస్తాను. ఈ దొంగతనానికి కారణమేంటో తెలుసుకుంటాను. దాన్ని వెనుకున్న వాళ్ళని పట్టుకొని మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను. నన్ను నమ్మండి. వీళ్ళందరికీ నీ మీద నమ్మకం పోయింది. ఇదిగోమ్మా, తన మాటలు నమ్మే మోసపోకండి. వెంటనే రాజీనామా చేసేమని చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఉండమ్మా, ఆ దొంగలు పట్టుకుని శిక్షిస్తాను, డబ్బిప్పిస్తాను అంటే నువ్వు రాజీనామా అంటావేంటి? అమ్మా క్రాంతి, అన్నిటికీ నిన్నే నమ్ముకున్నావమ్మా. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయిస్తాను. దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఏదో టైం అడుగుతుంది కదా, ఇచ్చి చూద్దాం. అప్పటికి అరాచకాలు ఆగకపోతే అప్పుడు చెప్తాం నీ సంగతి. పదండి 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 పదండి, పోదాం పదండి. రండి, ఫాస్ట్గా రండి. ఎప్పుడు లేనిది మన ఏరియాలో సడన్ గా దొంగతనాలు జరగడం ఏంటి క్రాంతి? ఇది అనుకోకుండా జరిగింది కాదు, అన్ని చోట్ల జరిగేది కాదు. ఎవరూ కావాలనే ప్లాన్ చేసి చేస్తున్నట్టుంది. ఈ మాటలు చూస్తుంటే ఈ కర్పూరవే దగ్గరుండి అన్ని చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరనేది పోలీస్ ఎంక్వైరీలోనే తేలుతుంది. దొంగలు దొరికితే ప్రజా కోర్టులో వాళ్ళకి శిక్ష నేనే విధిస్తాను. రండి, స్టేషన్కి వెళ్దాం. హలో, నేను బేతాళరాజును మాట్లాడుతున్నాను.
చెప్పు. మీరు అడిగిన శవం వచ్చి సచ్చింది, మీరు కూడా వచ్చి సావండి. ఇప్పుడే వస్తున్నాం. ఏంటక్కా? ఆ శవంగడు ఫోన్ చేశాడే, మనం అడిగిన శవం వచ్చిందంట. పదండి వెళ్దాం. రావే తొందరగా. హాస్పిటల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి. శవాలు అమ్మేయటం, శరీర భాగాలు అమ్మేయటం, ఇంకా రక్తం కూడా. ఇలాంటివి ఇంకా ఎన్నో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం వచ్చింది. చాచా, నా హాస్పిటల్ పేరు మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఇంట్లో టీవీలు చూస్తున్నారుగా మీరంతా? చూస్తున్నాం డాక్టర్. న్యూస్లో ఏం వస్తుంది? అది సార్, మన హాస్పిటల్లో పుట్టిన పిల్లలు మాయమవుతున్నారని. పిల్లలేనా? పేషెంట్కి ఇచ్చే బ్లడ్ అమ్మేస్తున్నారు. ఆఖరికి అనాథ శవాల్ని కూడా మాయం చేస్తున్నారు. రోజుకి ఒక్కసారైనా సరే న్యూస్లో మన హాస్పిటల్ గురించే మాట్లాడుతున్నారు. ఇదంతా మాకు తెలియదు సార్. మేము సిన్సియర్గానే. అందరూ సిన్సియర్లే, కానీ తప్పులు మాత్రం జరిగిపోతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి ఆ ఇన్ఛార్జిని రమ్మనండి. ఏయ్ ఏయ్, ఏంటి శవాన్ని తీసుకొచ్చారేంటి? మీది సర్టిఫికెట్ ఇస్తే మాది శవం తీసుకెళ్తాం డాక్టర్ గారు. మీరెవరు? సార్, మనం అనుకున్నట్టు ఇది అనాథ శవం కాదు సార్, వీళ్ళ బంధువట. అవును సార్, ఇది మాది అమ్మాయి. పేరేంటి? తేజ. తేజనా? వచ్చిందా? మీకు డౌట్ వచ్చిందా? నాకు ముందు అదే డౌట్ వచ్చింది సార్. ఇదేమో అనాథ శవం, వీళ్ళని చూస్తే ముస్లింలు, ఈ అమ్మాయి పేరేమో హిందూ పేరు. అదే కదా మీ డౌటు? దానికి కథ ఉంది సార్. ఆ కథ ఏంటంటే, అది సార్ జరిగింది. కాదా అని మొదలుపెట్టావు. ఇంతకీ నువ్వు చెప్పింది నిజమా కాదా? సార్, శవం కదిలిస్తే కానీ కదలదు అన్నది ఎంత నిజమో నేను చెప్తుంది కూడా అంతే నిజం సార్. మన మార్చురీలో ఉన్న శవాల మీదట్టు సార్. ఈ శవం వీళ్ళ తాలూకే అనడానికి ఆధారం ఏంటి? దయచేసి సర్టిఫికెట్ ఇవ్వండి సార్, పోయి దహన సంస్కారాలు చేసుకుంటాం. మీ ఏడుపులు చూస్తుంటే నమ్మాలి అనిపిస్తుంది, కానీ పేర్లు చూస్తే డౌట్గా ఉంది. ఇంతకీ ఈ అమ్మాయికి మీరేమవుతారు? వదినా. అంటే ఈ వరుసల వెనకాల కూడా ఓ కథ ఉంది సార్. అదేంటంటే, వద్దు,
ఇప్పుడు కథలు వినే మూడ్ లేదు. ఇందులో మీ అడ్రస్లు పేర్లు రాయండి. మీ ఆధార్ కార్డులు ఏవి? లేదు సార్. సరే సార్, నేను రేపు కలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తాను సార్. అలాగే. దీని మీద ఓ సంతకం చేయండి. ఆ, ఇక్కడ. ఇదిగోండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. పదండి. తీసుకెళ్ళచ్చా సార్? ఇప్పుడు ఏం చేయబోతున్నావక్క? ఆల్రెడీ పాత కారు ఒకటి మాట్లాడాను. ఒక లారీ డ్రైవర్ని పురమాయించాను. ఈ శవాన్ని పాత కారులో పెట్టి లారీతో గుద్దించేద్దాం. పూజకి ఫోన్ చేసి తేజ బయలుదేరిందని చెప్దాం. తర్వాత అది యాక్సిడెంట్లో చచ్చిపోయిందని ఆ ట్రస్ట్ వాళ్ళని నమ్మించి సగం ఆస్తి నా కొడుక్కొచ్చేలా చేస్తా. అయితే వెంటనే పూజకు ఫోన్ చేయక్క. ఉమ్. అత్తయ్య. హలో. హలో పూజ. అత్తయ్య చెప్పండి. ఆ, ఏమి ఇప్పటి వరకు నీ ఫోన్ ఏమన్నా స్విచ్ ఆఫ్లో పెట్టావా? లేదత్తయ్య. ఏం లేదు, తేజ నీకు ఫోన్ చేసిందంట. తేజ నాకు ఫోన్ చేసిందా? అవునే, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని నాకు ఫోన్ చేసింది. నేను చెప్పేశానే నువ్వు ఇంట్లో ఉన్నావని. తను బయలుదేరిందంట. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంటికి వస్తుంది. తేజ ఇంటికి వస్తుందా? నా తేజ ఇంటికి వస్తుందా? మీరెక్కడున్నారు అత్తయ్య? మేం బయటకొచ్చామే. తను వచ్చేలోపు మేం కూడా వచ్చేస్తాం. నువ్వైతే రెడీగా ఉండు. అలాగే అత్తయ్య. తన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. స్వామి, ఇంతకాలానికి నన్ను కరుణించావు. నా తేజాని నా దగ్గరికి తీసుకొస్తున్నావు. చాలు స్వామి, ఈ జన్మకి ఈ ఉపకారం చాలు. వెంటనే గురువు గారిని పిలిపించి నీకు పూజలు, అభిషేకాలు, హోమాలు జరిపిస్తాను. నా తేజ త్వరగా ఇంటికొచ్చేలా చేయి స్వామి. మొత్తానికి నేను మా గ్యాంగ్ వెళ్ళి జనాన్ని దడదడలాడించాం పెద్దమ్మా. దడదడలాడింది జనం కాదురా, ఆ క్రాంతి. అందరూ వెళ్ళి ఇలా దొంగతనాలు జరుగుతున్నాయనేసరికి ఒక్క క్షణం దానికి ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేసేసింది. పెద్దమ్మా, దొంగల్ని పట్టుకుంటాను, వాళ్ళ అంతు చూస్తానని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా. రే, రెగ్యులర్గా జరిగేదైతే పోలీసులు మాటేసుకుని పట్టుకుంటారా? మనలాంటోళ్ళు పక్కాగా ప్లాన్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు? అయినా మీరు ఆగకూడదు. ఆ క్రాంతి, పోలీసులు ఏదన్నా స్టెప్ తీసుకునే లోపే దొరికినంత నొక్కేయండి. ఇక వీటిని ఆపడం నా వల్ల కాదు బాబోయ్ అని క్రాంతి ఆ పదవి నుంచి దిగిపోవాలి. పెద్దమ్మా, ఎవడో వెధవ ఒంటరిగా వస్తున్నాడే. పైగా మెళ్ళో గోల్డ్ చైను దగదగా మెరిచిపోతుంది. చేసుకోమంటావా? రే,
చైన్లు రింగులు కాదురా, ఏదైనా పెద్ద పార్టీ దొరకాలి. అది ఎంత పెద్ద పార్టీ అంటే కడితే లైఫ్ సెటిల్ అయిపోవాలి. పెద్దమ్మ, అంత పెద్ద పార్టీ ఈ ఏరియాలో ఎవరున్నారే? ఇదిగో వాటర్ తీసుకో. గిరి, సౌండ్ పార్టీరా. అవునే, ఒక్కొక్క రోడ్డు మీద గోల్డ్ చూసావా? నగల దుకాణం రోడ్డు మీద నడిచొచ్చినట్టుంది. త్వరగా కానీ, చేతిలో ₹1 కోటి క్యాష్ ఉంది. ఇలా లేటు చేస్తే అసలే ఈ ఏరియా మనకి తెలీదు. ఎవరు ఎలాంటి వాళ్ళో అసలు తెలీదు. పోదాం పద. రే 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 రే, వాళ్ళు వెళ్ళిపోయేలా ఉన్నారా? వెళ్ళి బెదిరించి ఆ నగలు డబ్బు కొట్టేయండిరా. అలాగే పెద్దమ్మ. పోండ్రా, పోండి. రండ్రా. ఇటురా. ఎవరు మీరు? నీకెందుకు బాబు? మీ వెంటనే ఉందంట ఒరిజినల్ గోల్డేనా? 24 క్యారెట్ గోల్డ్. ఇంతకీ మీరు ఎవరు? మీ శ్రేయోభిలాషిని. ఈ ఏరియాలో అసలే దొంగతనాలు ఎక్కువ. దొంగతనాలు జరుగుతున్నాయి తెలుసా? దొంగలా? దొంగలు ఎక్కడ? నేనేరా. కత్తి. మర్యాదగా మీ ఒంటి మీద ఉన్న నగలు ఈ క్యాష్ బాక్స్ ఇచ్చి వెళ్ళండి, లేదంటే పీక కోస్తా. బచావ్ బచావ్. అయ్యో బచావ్ బచావ్. ఏయ్, అరిచావంటే పీక కోస్తా. ఏమండి, డబ్బు నగలు పోతే పోనివ్వండి, ప్రాణాలు ముఖ్యం. ఇచ్చేద్దామండి. ఇచ్చండి 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 ఇచ్చండి. రే పట్టుకోరా, తీసుకోండి తొందరగా. ఇవో 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 ఇవో. ఇవో. ఈ విషయం ఎవరికైనా చెప్పారా? పొడుస్తాను మళ్ళీ. రే పదండ్రా. ఇదిగో ఓయ్, కాళ్ళకు పట్టీలు, నడుముకి వడ్డాన ఉన్నాయి. నువ్వు చూడలేదా? అయ్యో మాయన్నే మాటల్ని నీలాంటి వాళ్ళు 100 మందిలో 10 మంది ఉంటే చాలు. మా లాంటి వాళ్ళు రాజులో బతికేయచ్చు. తీయమ్మా తీ. అమ్మో, ఎవరిది ఇలా వాయించేస్తుంది? అమ్మో. లేదురా, మా ఏరియాలోనే దొంగతనం చేస్తావా? ఎవరు మీరంతా? ఇది నీ ఏరియానా? ఎవరమ్మా నువ్వు? నువ్వా? రే 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 రే, బండి తీయండిరా, బండి తీయండిరా. అమ్మా క్రాంతి, నువ్వా? ఎరా, మా ఏరియాలో దొంగతనాలు చేస్తూ మా దగ్గర నగలు కొట్టేయాలని చూస్తారా? ఇలాంటి వాడని వదలకూడదు బాబు, కొట్టి చంపాలి. వద్దు కొట్టద్దు, ఇచ్చేస్తాం. రే, మా వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బు నగలు మర్యాదగా అక్కడ పెట్టండి. ఇచ్చేస్తాం.
మీరు ఇంతగా బరితెగించి దొంగతనాలు చేస్తుంటే ఎవరన్నా చూసుకొని చేస్తున్నారా? రే 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 అయ్యో ఓరి దుర్మార్గులారా, మా ఏరియాలోనే దొంగతనం చేస్తారా? అసలు మిమ్మల్ని కర్పూరం, నాటకాలు ఆపింక.